నువ్వు చెప్పింది ఏం పేరు పెద్దనా? వెంకటాద్రా. మీ ఇంటి పేరు? చైల్డ్ తీసేసి. మీ ఇంటి పేరు? గుండెపోగు. గుడ్డెపోగు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ పెద్దనా? అక్క 2 నిమిషాలు చెప్తాను. అవును, ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు కదా, పరిస్థితి ఏంది? అంటే మేము నీళ్ళు ఇడతాం వెళ్ళిపోమంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు కదా, ఇప్పుడు వెళ్ళిపోమంటే నీకేమనిపిస్తుంది? మాకు దుఃఖం అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అంటే వాళ్ళు ఇచ్చిన తోకపల్లికి. తోకపల్లికి వెళ్ళా. ఇప్పుడు మీ ఎన్ని తరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? చెబుతున్నా తల నుంచి ఉంటున్నాం. అందాసు ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటుందా ఇక్కడ ఈ ఊర్లో ఉన్నప్పుడు? ఇక్కడ 70-60 మాకే 60 సంవత్సరాలు ఉంటుంది. అంతకంటే మా పెద్దలు 100 సంవత్సరాల మా జేజమ్మ వాళ్ళు, మా ముత్త తాతలు, మా నాయన. ఈ గడ్డ కట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇప్పుడు ఇండ్లు వదిలేసి వెళ్ళిపోతుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇల్లు పుట్టి పెరిగిన గ్రామం విడిచిపోతుంటే మాకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు నీళ్లు వదులుతుంటారు కదా, చాలా మంది లబ్ధి పొందుతుంటారు కదా, మీరు నష్టపోయారు, వాళ్ళు లబ్ధి పొందుతారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సరే, మా కోసం నష్టపోయినా వాళ్ళకేమో ఇవ్వమంటున్నారు. మీకు కూడా పోతే పోయిందిలే, వాళ్ళని బతకని అనిపిస్తుందా? పొలాలు లేవా మీకు పెద్దనా? పొలాలు ఇప్పుడు తల్లి నుంచి బిడ్డను వేరు చేసినట్టు అనిపిస్తుందా? అంతే అంతే. సరే పెద్దనా, మరి చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు వెంకటయ్య. తంగిరాల. తంగిరాలు ఎక్కువ మంది లేడా? చెప్పండి. చెప్పేదేనా? మమ్మల్ని ఊర్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోయేదానికి అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అని చెప్పి? మాకు మా ప్యాకేజ్ ఫస్ట్లో మాకు ఇళ్ళకు డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడేమని చెప్పలేదు. ఇప్పుడు మాత్రము ఒక నెల కిందటి నుంచి నెల నుంచి స్టార్టింగ్ అయిపోయింది. మాకు ఇప్పటికిప్పుడు తొందరగా వెళ్ళిపోమని చెప్పేసి మొన్న డబ్బులు వేసారు. డబ్బులు వేసిన కాడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అక్కడ పైనుంచి వేసారు, వాళ్ళము కాల్ చేస్తారు. డబ్బులు ఇచ్చారు. ఒక పిల్లకు కూడా డబ్బులు లేకపోతే మేము వెళ్ళిపోతాము. ప్యాకేజీ అందరికి పడాలి, అప్పుడే మేము ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయేదానికి. మాకు ఊరు లేకపోతుంది, మేము అక్కడ కట్టుకునేదానికి చాలా ఇబ్బందులు అలా ఉన్నాము. అది ఈ డబ్బులు ఇచ్చినా కూడా మాకు అక్కడ ఈ సదుపాయం మాకు రాదు. స్థలాలు ఇచ్చారా మీ కాడ? స్థలాలు ఇచ్చారు. మరి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారా వాళ్ళు? మీరే కట్టాలా? వాళ్ళు మీరే కట్టుకుంటామని మా పెద్దలు అన్నారంట. మరి 12 లక్షలు బేస్ మటం కూడా రాదు కదా? రాదు. మేము ఇప్పుడు పోయినా కూడా మాకు అగసాట్లు, చిన్న అగసాట్లు రాదు అవన్నీ. వాళ్ళు ఏదో సంతకాలు పెట్టిండ్రు వెళ్ళిపోమని. మేమేమో ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికైనా దేనికైనా కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. గవర్నమెంట్ అక్కడ మాకు న్యాయం చేస్తాడు, చేయడం మాకు ఇబ్బంది. మరి ఎట్లా మీ యొక్క సమస్యను తీరాలంటే ఏం చేయాలి? సమస్యలు తీరాలంటే ఇంకా మేము చేసేది లేదు, దేవుడు వాళ్ళే పెద్దలే. సరే, అవి ఇండ్లు పోతున్నాయి అవి? సామాన్ అంతా మొత్తం మాకు ఇంకా ప్యాకేజ్ వల్లే మాకు. అవును, అప్పుడు మీరు సైడ్ ఈ రోడ్లు వేయించుకోలేదా మీరు? మాకు ఊర్లు వేసిపోతుందని ఏ పథకం లేదు మాకు, ఎక్కడా లేదు అసలు. గవర్నమెంట్ స్థలాలు ఇచ్చింది కానీ అప్పుడు ఇది ఒక బిల్డింగులు అనే మాట ఛాన్సులు లేదు. అప్పుడు ఇందరమ్మ ప్రభుత్వం ఇచ్చిండ్రయి. ఇంకా ఎప్పటికైనా ఏదైనా ఇచ్చినా కూడా మీకు ఊర్లు వేసిపోతుందని ఏ పథకాలు లేవు మాకు. సరే పెద్ద, దేవుడు మిమ్మల్ని కాపాడాలా. ఇది కూడా వెళ్ళిపోతుంది. సరే.